తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రం వేములవాడ. ఈ వేములవాడ క్షేత్రం వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఇక్కడ కోడుముక్కు ఎందుకు కడతారు, ఈ వీడియోలో వేములవాడ పూర్తి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు అనే రాజవంశం పాలించేవారు. ఆ రాజులు పరమశివునిపై అపారమైన భక్తి కలిగి ఉండేవారు. 9వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ ప్రాంతంలో రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆ రాజులు ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మించి శివుడిని రాజుల రాజుగా భావించి రాజరాజేశ్వర స్వామి అని పేరు పెట్టారు. ఈ ఆలయ ప్రాంగణంలో ధర్మగుండం అనే పవిత్రమైన కొలను ఉంది. భక్తులు మొదట ఈ పవిత్రమైన కోనేరులో స్నానం చేస్తారు. రాజరాజ నరేంద్రుడికి ఉన్న కుష్ఠవ్యాధి ఈ నీటిలో స్నానం చేయడం వల్లే నయమైందని పురాణాలు చెబుతున్నాయి. వేములవాడ అనగానే అందరికీ గుర్తొచ్చేది కోడెమొక్కు. భక్తులు ఒక ఎద్దును తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. దీని వెనుక నమ్మకం ఏంటంటే శివుని వాహనమైన నందిని పూజించడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇలా ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ రోజుకి కూడా లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది. శివుడి కృప కోసం ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారి అయినా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలి.